ఇవ్వడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భూ సంస్కరణల చట్టం మీద ధరణి మీద తెలంగాణ రాష్ట్రంలో అన్న ఒక్క నిమిషం అధ్యక్ష కూర్చోండి మాట్లాడుతున్నాను. ధరణి మీద అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డారో వాటి పరిష్కారాన్ని కనుక్కునే దాంట్లో భాగంగా ఈరోజు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది. సభ్యులు అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు వారి వారి అభిప్రాయాల్ని తెలియజేశారు. ప్రొటెస్ట్ లేదు, రూల్ బుక్ చదివి వినిపించండు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున సహచర శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదే రకంగా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ గారు, అదే రకంగా సిపిఐ పార్టీ తరఫున సాంబశివరావు గారు, అదే రకంగా బీజేపీ పార్టీ తరఫున మహేష్ రెడ్డి గారు, మా పార్టీ తరఫున సుమారు ఒక 7-8 మంది చాలా వివరంగా ఈ ధరణి మీద రాబోయే కొత్త చట్టం మీద పూర్తిగా డిస్కషన్ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించినట్లుగా ముసాయిదా బిల్లును ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు సిసిఎల్ఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించనైనది. ప్రజలు తమ సలహాలు సూచనలు చేయాలి అనంటే సిసిఐఎల్ కార్యాలయానికి పంపవచ్చును. చిరునామా ల్యాండ్ లీగల్ సెల్, సిసిఎల్ఐ కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా ఆబైడ్స్ 500001 హైదరాబాద్. అధ్యక్ష, ప్రధానంగా ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చామో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిలో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్ ఉన్న వాటిని పరిష్కరించే దాంట్లో భాగంగా ఇంతకుముందు కలెక్టర్స్కున్న పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అదే రకంగా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా విభజించడం జరిగి ఆ పద్ధతిలోనే అర్హులైన అప్లికేషన్లు అన్నిటినీ క్లియర్ చేస్తూ రిజెక్ట్ చేసే అప్లికేషన్లని చాలా క్షుణ్ణంగా దాని మీద రిజెక్ట్ చేసిన రీజన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులందరూ ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో తప్పకుండా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మళ్ళీ ఇదే అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని ప్రజలకి, భూమి ఉన్న ఓనర్స్కి మంచి జరిగే విధంగా ఈ రాబోయే చట్టం ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకి రైతులకి మంచి జరిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి నిర్ణయించడం జరుగుతుందని తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.